ఇక్కడ మతపరమైన వ్యక్తిగా, మత ప్రబోధకుడిగా నన్ను చూడొద్దు. నన్ను మీలో ఒకడిగా, ఒక సామాన్యుడిగా నన్ను స్వీకరించండి, నన్ను ఆహ్వానించండి. చెప్పాను కదా, మీ సమస్యలు వినటానికి నేను వస్తున్నా. ఇక నాతో పాటుగా పాదయాత్రలో పాల్గొనటానికి కొంతమంది ఫోన్లు చేస్తున్నారు. అరకు నియోజకవర్గంలో ఈ నెల 27వ తారీఖున పాదయాత్ర ప్రారంభించబోతున్నాం. సో అరకు నియోజకవర్గంలో ఉన్నటువంటి పాస్టర్లైనా, క్రిస్టియన్ నాయకులైనా, క్రైస్తవ విశ్వాసులైనా, ఎస్సీ లీడర్లైనా, ఎస్టీ లీడర్లైనా, ముస్లిం లీడర్లైనా, బీసీ లీడర్లైనా మేము కలుపుకుంటాం. మనం కలిసి పనిచేద్దాం ఆహ్వానిస్తున్నాను నేను. అలాగే ఇతర పట్టణాల నుంచి, ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రం నుంచి కూడా ఫోన్లు చేస్తున్నారు. అన్న మీరు చేస్తున్న పాదయాత్రలు మేము 2 రోజులు పార్టిసిపేట్ చేస్తాం, 1 రోజు మీతో నడుస్తాం, 10 రోజులు మీతో నడుస్తాం, 4 రోజులు మీతో నడుస్తామని. హ్యాపీగా రండి, మీరు ఎక్కడి నుంచైనా రండి. మీరు ఉన్న రోజులు నాతో ఉండొచ్చు, 1 రోజు ఉంటారో 10 రోజులు ఉంటారు అనేది. కానీ ఒకటి మాత్రం క్లారిటీ చెప్తున్నా, పాదయాత్రకు వస్తున్నారు కాబట్టి నేను మీకు డబ్బులు ఇవ్వలేను. నాతో పాటు నడవాలనుకుంటే వాలంటీర్గా రండి, నాతో ఉంటారు కాబట్టి నేను భోజనం పెడతా, నేను ఉన్న దగ్గరే మిమ్మల్ని ఉంచోబెడతా. నేను ఎక్కడైతే పడుకుంటానో అక్కడే మీరు పడుకోండి, నేను తిరిగేలాగానే మీరు తిరగండి, నేను తినే భోజనం మీకు పెడతా, ఏ వ్యత్యాసం ఉండదు. అంతే తప్ప నాతో పాటు పాదయాత్రకు వస్తే అభినయ దర్శన్ డబ్బు ఇస్తాడేమో అనే ఆలోచన ఉంటే రావద్దు. ఎందుకంటే నా దగ్గర డబ్బు లేదు, నేను పేదవాడిని, నేను మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడిని, నేనేదో ప్రజల కోసమని ప్రజల్లోకి వెళ్తున్నా. అభిమానం ఉంటే రండి, డబ్బు ఇస్తాడేమో అన్న ఆలోచన ఉంటే రావద్దు. నేను 100 రూపాయలు కూడా మనిషికి ఇవ్వలేను, నాకంత స్తోమత, స్థాయి, హోదా, అర్హత నాకు లేదు. అభిమానంతో మాత్రమే రండి. మీరు ఎక్కడి నుంచైనా రావాలనుకుంటే రండి. నా ఫోన్ నంబర్లు మీకు కనిపిస్తున్న కింద 2 నంబర్లు ఉన్నాయి. ఆ 2 నంబర్లు మా మినిస్ట్రీ సెక్రటరీ దగ్గర, కోఆర్డినేటర్ దగ్గర ఉంటాయి. వాళ్ళు మీకు అందుబాటులో ఉంటారు. అప్ టు డేట్గా అన్న ఈరోజు ఎక్కడున్నారు పాదయాత్రలు, ఈరోజు ఏ ప్రాంతంలో, ఈరోజు ఏ గ్రామంలో, ఈరోజు ఏ మండలం ఉంటే ప్రతి అప్డేట్ వాళ్ళు మీకు ఇస్తారు. సో మీరు హాజరవుతారని, నాతో పార్టిసిపేట్ చేస్తారని నేను ఆశిస్తున్నా.